గంగాధరం నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం వెంగళరాజు కుప్పం పంచాయతీ పరిధిలో ఒక రైతు అడవికి వెళ్లే దారిని ఆక్రమించారని జనసేన పార్టీ ఇన్ఛార్జి యుగంధర్ ఆరోపించారు. దీనివల్ల రైతులు, పశువుల కాపర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం గ్రామ పంచాయతీ వెంగళరాజుకుప్పం జెడ్పీ హై స్కూల్కి పక్కన సైడ్ గ్రౌండ్లో నుంచి వచ్చేటువంటి దారి ఇది. ఇక్కడ నుంచి ఇది ఫారెస్ట్లోకి వెళ్తుంది. ఈ దారిని క్లోజ్ చేసి ఒక గేట్ పెట్టారు. ఇది పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వెంగళరాజుకుప్పంలో గ్రామంలో ఉన్నటువంటి దళితవాడలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, వెంగళరాజుకుప్పం మెయిన్ విలేజ్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఈ దారిలో నుంచి వెళ్ళేటువంటి ఆవులు తోలుకొని వెళ్ళే వాళ్ళు కానీ, తర్వాత కొంతమంది ప్రత్యేకంగా ఇక్కడ నుంచి అడవికి మేత కోసం వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది చాలా సంవత్సరాలుగా ఈ గేట్ని క్లోజ్ చేశారు. రామస్వామి రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఆధీనంలో ఉంది. దయచేసి మరలా ఒకసారి ఈ మధ్యనే ఇన్వెస్టిగేట్ చేశారు. దయచేసి ఈ గేట్ను ఓపెన్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, దళితవాడలో ఉండే వాళ్ళకి, మెయిన్ విలేజ్లో ఉండే వాళ్ళకి, తర్వాత గోవులను తోలుకొని వెళ్ళేటువంటి వాళ్ళకి, మేత విషయంలో కానీ ఈ దారిలో వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ యంత్రాంగము, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయంగా ఆల్రెడీ గతంలో ఇది ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు అందించడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా. దయచేసి ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఈ గేట్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇది కనుక ఇలాగే కనుక ఉంటే ఇది వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మరలా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి సరైనటువంటి పరిష్కారం చూపడంలో కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా